నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. అయితే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ నవంబర్లో జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే సర్వే కూడా స్టార్ట్ అయింది. అయితే సర్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఆల్రెడీ మనకి కొంతమంది తెలియజేయడం జరిగింది. అండ్ దాంతోపాటుగా సర్వే కూడా ఇక్కడ చేస్తున్నారు. సో యూసఫ్ కూడా ఏరియాలకు సంబంధించి ఇప్పటికే సర్వే అనేది మొదలైంది. ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ సో ఎన్ని ఏరియాస్ చేశారు అండ్ ఈ సర్వే విభాగం ఎలా ఉండబోతుంది కూడా మనం తెలుసుకుందాం. అయితే ప్రస్తుతానికి ఓటు హక్కు లేని వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారు అండ్ ఇక్కడికి సంబంధించిన వారు కాకపోయినప్పటికీ ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉన్నారా, లేకుంటే ఎవరైనా మరణించి ఉన్నప్పటికీ కూడా వారి ఓటు హక్కు అనేది ఇప్పటికీ వినియోగంలో ఉందా, లేకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి ఓటు హక్కు ఉంది, ఎంతమందికి లేదు, అసలు వారందరూ ఇక్కడికి చెందిన వారైనా కాదా. సో ఇలాంటివన్నిటిని కూడా సర్వే చేసి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో అసలు ఎన్ని నియోజకవర్గాలకి ఎంతమంది జనాభా ఉన్నారని ఒక జనగణన విభాగాన్ని అయితే బయటికి తీయడం జరుగుతుంది. దీన్ని బట్టే మనకి ఏ డివిజన్స్కి ఎంతమంది అనేది కూడా మనకు ఒక క్లారిటీ వస్తుందన్న విషయం అయితే చెప్తున్నారు ఇప్పటికే. అయితే చూస్తున్నాం ఆల్రెడీ ఇక్కడ జరుగుతుంది. ఓ పక్కన ఇక్కడ కావచ్చు, అటు కూడా చూసుకోవచ్చు, అటు కూడా కొంతమందిని ఆల్రెడీ సర్వే చేయడం జరుగుతుంది. సో అసలు ఈ సర్వే ఎలా చేస్తున్నారు, ఏంటి దీని విధానం ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు, సో వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ సర్వేలో ఏమేమి ప్రూఫ్స్ తీసుకుంటున్నారు మీ దగ్గర నుంచి? మా దగ్గర నుంచి ఓటర్ ఐడి. ఓకే, అంతే. ఓటర్ ఐడి మాత్రమే? ఓటర్ ఐడి. ఓకే, ఓటర్ ఐడి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? మా ఇంట్లో మొత్తం కలిపి ఇప్పుడు నలుగురం ఉన్నాం. నలుగురికి ఓటర్ హక్కు ఉంది. ఓకే. సో ఇప్పుడు వరకు కూడా అంటే ఇప్పుడు సర్వే అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందా, లేకుంటే దీనిలో ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది ఇందాక ఒక 2 hours కింద స్టార్ట్ అయింది. ఓకే. సో మీ ఏరియాలో ఎంతమంది ఉండొచ్చు, సో ఎంతమందికి ఓటు హక్కు లేని వాళ్ళు ఏమైనా ఉన్నారని? ఇప్పటికైతే ఇప్పుడు వచ్చారు కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది ఇంకెంతమందికి రావాలనేది. ఇప్పుడు కొంతమందికి వచ్చింది, ఇంకా మావి ఇంకా రాలేదు. ఇంకా 211 అవి రావాలి, ఇంకా రాలేదు. ఇంకా ఇప్పుడు ఓన్లీ 215, 16 నడుస్తుంది ఇక్కడ ఇప్పటికైతే. ఇంకేం నడవట్లేదు. ఇంకా రావాలి, ఇంకా రాలేదు. చాలా మట్టుకైతే ఇంకా రాలేదు. సో కొంతమంది వరకు మాత్రమే వచ్చింది. నా వరకే వచ్చింది, నా ఒకటే వచ్చింది. మా బ్రదర్ది, మా ఫాదర్ది రాలేదు. ఓకే, ఇంకా వాళ్ళ ముగ్గురిది కూడా రావాల్సింది ఉంది. ఇంకా వాళ్ళు ఇంకా 2 days టైం పడుతుందని చెప్తున్నారు. ఓకే, అంటే ఇంటికి సంబంధించి అందరిది ఒకటే దాంట్లో కాకుండా విడివిడిగా వచ్చాయి. ఈసారి ఇలా రావడంతో చాలా ఇబ్బంది అవుతుంది. ఏంటంటే ఒక ఫైల్లో ఉండడము, ఇంకొక ఫైల్లో ఉండడము అట్లా జరుగుతుంది. అందుకే ప్రాబ్లం అవుతుంది. ఓకే, లాస్ట్ టైం ఎలక్షన్స్లో అయితే అందరికీ కలిపి కుటుంబం మొత్తానికి ఒకటే ఫైల్ కింద వచ్చేది. లాస్ట్ టైం అయితే బాగా వచ్చేది ఫైల్ కింద. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క నంబర్ కింద వస్తుంది. అందు గురించి అని తిరుగుతూ ఉన్నాం. కాళ్ళు నొప్పులు ఉన్నాయి, హార్ట్ ఉంది, అన్నీ ఉండగా కూడా తిరుగుతూ ఉన్నాం. ఎప్పటి నుంచి? ఎన్ని రోజులు? 2 days అవుతుంది. 2 days అవుతుందా? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఎంతమంది కోట? నేను, నా బిడ్డే, నా కొడుకు. నలుగురికి ఓటు హక్కు ఉంది. సో అసలు ఏమేమి వెరిఫై చేస్తున్నారంటే ఇందులో ఆధార్ కార్డు, పాన్ కార్డు కానీ, లేకుంటే ఏమో మాకు చదువు రాదు కదమ్మా. మాకు చదువు వచ్చిన వాళ్ళతో చదివించుకొని ఇక నింపించుకోవాలి. సో ఇప్పుడు అడిగినట్టున్నారు కదా, అసలు ఏమని చెప్పారు? అంటే ఎప్పుడు వస్తుంది ఏంటి, ఈ ఫైల్లో లేదు, నెక్స్ట్ ఫైల్ ఏమైనా నెక్స్ట్లో వస్తుంది అంటుండ్రు. మరి ఇక్కడికి ఇక్కడ రమ్మంటే మా కాళ్ళు నొప్పులు పెట్టుకొని ఎక్కడ తిరగాలి మేము? అంటే ఇంటింటికి వచ్చి వాళ్ళే సర్వే చేస్తున్నారు. మా దాంట్లో లేవంటే మా దాంట్లో లేవంటున్నారు. ఒక ఇద్దరే వచ్చినాయి, 7 మంది ఇద్దరే వచ్చినాయి. అలాగే ఎలాగవుతుంది అంటే ఇప్పుడు 268 ఉంది అంటే డివిజన్ మొత్తం ఒక్కలే వచ్చి వాళ్ళే సర్వే చేస్తలేరు. కానీ 2 వచ్చినాయి మాకు. 7 ఓట్లు 7 అయితే 2 వచ్చినాయి అంతే. మరి మాకు ఈ కాళ్ళ ఇబ్బంది పెట్టుకొని ఎక్కడెక్కడ తిరగాలి? నేను నడవనికే రాదు నాకు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఓట్ల గురించి ఏందో ఓట్లేందో కానీ మమ్మల్ని మస్తు బాధ పెడుతున్నాడు. గతంలో సర్వే ఎలా జరిగింది అంటే లాస్ట్ ఎలక్షన్ జరిగింది. అప్పుడైతే మంది ఈడే వచ్చి నుంచి మనల్ని సతాంచుకొని తింటున్నాడు. అంటే చాలా మంది ఇప్పుడు ఇక్కడికి మనకి యూసఫ్ కూడా గవర్నమెంట్ స్కూల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మరి సర్వే చేయించుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, అలాగే ప్రయత్నించారా మీరు? పోయినాము, అక్కడ పోతే కూడా లేవంటున్నారు. లేవంటున్నారు. మాకు తెలియదు అంటారు. మీరే దోలాడుకోనండి. చెట్ పోస్ట్ నుంచి 4 రోజు అంటారు, 4 రోజు నుంచి జవహర్ నగర్ అంటారు, జవహర్ నుంచి రేమత్ నగర్ అంటారు. ఎక్కడ తిరగాలి? కార్మిక నగర్ అంటారు. ఎక్కడ తిరగాలి చెప్పండి? మా కాళ్ళ నొప్పులు. ఆమెకు కష్టమే, నాకు కష్టమే. నడవలేకపోతాను. కొంచెం దూరం ఇగో ఇక్కడ దాకా వచ్చిన, ఇక ఇక్కడ నుంచి అక్కడ దాకా పోలేను.
నడవలేము. పేషెంట్స్ వాళ్ళు మేము హార్ట్ పేషెంట్స్ మళ్ళీ అక్కడ పోయినాక ఇది లేదు అది లేదు అని మళ్ళీ ఆడికే పంపిస్తారు. అసలు సర్వే ఎలా చేస్తున్నారు, ఏంటి దీని ప్రోగ్రెస్ ఎలా ఉంది? సర్వే అందరు ఇంటింటికి పోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఉన్నారా లేరా కనుక్కొని ఎవరైనా చనిపోతే డేట్ అని రాసుకుంటున్నాం లిస్ట్లో కూడా. వాళ్ళు ఉన్నా కూడా ఆ లిస్ట్ ఇస్తలేము కూడా. ఓకేనా? ఓకే, ఇప్పుడు దొంగోట్లు కూడా ఉన్నాయి, లాస్ట్ టైంలో కూడా గతం ఇలాగే జరిగింది అని అంటున్నారు. మరి అలాంటివి ఏమైనా మీరు గుర్తించారా ఇప్పటికి? కొన్ని వచ్చినాయి. నా బూత్లో అయితే ఒక 2-3 దాకా వచ్చినాయి. అయితే వేరే వాళ్ళు దాంట్లో పోయి జంప్ అయినాయి. వాళ్ళు ఇక్కడిది కాదు, జవహర్ నగర్ జూబ్లీహిల్స్ ఏరియాది కాదు, అది కర్ణాటక ఏరియా వాళ్ళు వచ్చి జవహర్ నగర్ అని పేరు రాసుకొని వచ్చేస్తున్నారు తెలుసు. ఓకే, ఇప్పుడు అలాగే కాకుండా కొంతమంది డబుల్ ఏరియాస్ ఉంటున్నాయి, అంటే కొంతమంది ఈ నియోజకవర్గం కోసం ఇంకోటి నగర్ ఇసుకు కూడా అన్నీ వస్తాయి. కానీ కొంతమంది రెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది రెంటర్స్ ఉంటారు, వాళ్ళు కూడా పక్కన ఉంటారు. వాళ్ళకి ఇస్తలేము, వాళ్ళు వస్తేనే మేము ఇస్తున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ మనిషి ఉంటేనే ఇస్తున్నాం మేము. ఓకేనండి. సో చివరిగా ఒక్క ప్రశ్న, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ 2-3తో మాట్లాడాం. ఇంటికి 4 ఉంటే వాళ్ళలో ఒక్కరిది 2 మాత్రమే వచ్చింది, మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. ఇదిగోండి మేడం, ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మ్యాపింగ్ ఇది ఎందుకు జరుగుతుందంటే, ఈ మ్యాపింగ్ ఇప్పుడు 215 బూత్ నెంబర్ 216లో 2 అక్కడ ఉంటున్నాయి, 2 ఇక్కడ ఉంటున్నాయి, ఇంకోటి 217లో ఉంటున్నాయి. అట్లా లేకుండా ఇది మ్యాపింగ్ జరుగుతుంది, ఒకటి దగ్గరనే పెడదామని. ఒక ఏరియాది ఒకటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ గాంధీ స్టాచ్యూ నుంచి మెడికల్ దాకా ఎంత 200 ఇల్లు మొత్తం 200 హౌసెస్ని ఒక దగ్గరనే చేద్దాము, ఒక దగ్గరనే పెడదామని ప్లానింగ్ గవర్నమెంట్ది. మా ఇంట్లో 5 మంది ఉన్నామండి. మాది పూర్తి అయిపోయింది. 5గురికి వచ్చేసినాయి. ఇంకా వేరే వాళ్ళే కూడా లేని వాళ్ళే కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకుపోయి వాళ్ళకి ఇప్పించేస్తున్నాను. అంతా సర్వే అయితే బాగానే జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చేస్తున్నాం. ఇచ్చి తీసుకుంటున్నారు. బాగానే ఉన్నది, బాగానే జరుగుతుంది. ఉన్నోళ్ళు లేని వాళ్ళు ఎవరైనా చనిపోయినా కూడా డెత్ అని రాసేస్తున్నాం. షిఫ్ట్ అయిన వాళ్ళని షిఫ్ట్ అయిన రాసేస్తున్నారు. ఉన్న వాళ్ళే వాళ్ళ తీసుకుంటాను అన్ని రాసేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. సర్వే అయితే బాగానే జరుగుతుంది ఇప్పటి వరకు అయితే. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే దాంట్లో అంటే ఒక 2 వేరే బూతులు వచ్చినాయి, ఒక 5 ఒకటే బూతులు వచ్చేసినాయి. మాకు 213, 211, 210. ఇప్పటి వరకు ఇంకేం లేదు. వాళ్ళు అలా రాసుకొని అంతే ఫామ్ ఇస్తున్నారు. ఫామ్ ఫిల్అప్ చేసి మళ్ళీ 2 రోజులలో వాళ్ళకి ఒప్ప చెప్పాలి. అవి ఏమున్నాయి, ఆధార్ కార్డు జిరాక్స్ అవి ఉంటాయి అంతే, ఇంటి నంబరు, రేషన్ కార్డు అంతే. ఫామ్ ఫిల్అప్ చేసేసి వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ 2-3 రోజులలో వస్తా అని చెప్పారు. అదే ఓటర్ పాతదాన్ని తీసి కొత్తగా తీసుకోండి అని చెప్తున్నారు. బాగానే జరుగుతుంది. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లోనా మా 4, వాళ్ళు 7 మంది ఉన్నాం. సో అందరికి ఓట్ అనేది వచ్చేసింది ఇక్కడ అందరిది ఉన్నాయి. సో ఇప్పుడు ఫామ్ అనేది ఇచ్చారు కదా, ఫామ్ ఎప్పుడు తీసుకుంటామన్నారు? ఇది ఫామ్ మొత్తం ఫిల్అప్ చేసినాక ఫోన్ చేయండి, మేము వచ్చి తీసుకుంటాం అంటున్నారు. ఏమో అర్థమైతే లేదు మేడం. కొంతమంది జనాలది వస్తుంది, కొంతమంది జనాలది వస్తలేదు. అందరు పరేషాను తిరుగుతున్నారు అక్కడ ఇక్కడ. అంటే ఇప్పుడు లాస్ట్ టైం చూసుకుంటే సర్వే ఈ విధంగా లేదు, ఇప్పుడే అనేది ఇలాగొచ్చు. మేమైతే ఫస్ట్ టైం చూసినాం. 2002లో మేము చూడలేదు చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు చూస్తున్నాం ఫస్ట్ టైం ఇది. కొంతమంది ఇది వచ్చింది, కొంతమంది రాలేదు. అంటే ఇప్పుడు ఓట్లు అనేవి ఒక్కొక్కరికి డబుల్ ఉన్నాయి అని వస్తున్నాయి. డబల్ది కొంతమంది వస్తుంది, అది డిలీట్ చేస్తున్నారు, డి రాసుకుంటున్నారు, సింగిల్ పెడుతున్నారు. ఏ డివిజన్కి ఆ డివిజన్ చేస్తున్నారు. మాది 11 ఉంది, 11లో 8 వచ్చింది మేడం. అదే వేరే వాళ్ళది బతుకుతున్నా నేను. వేరే బూత్లలో ఉన్నాయి కొంచెం. 3 బూత్లలో ఉన్నాయి మేడం. వేరే బూత్లలో వచ్చింది. ఏం చేయాలి ఇంకా దానికి? డిలీట్ చేసిండ్రు. ఉండగానే చేసిండ్రు. నేను ఇక్కడనే ఉంటాను, 40 సంవత్సరాలు మేము ఇక్కడ ఉండబట్టి కూడా. ఇక్కడ సిటీలోనే ఉంటాం. మా ఆధార్ కార్డు సిటీ, అన్ని సిటీలే, రేషన్ కార్డు సిటీయే. డిలీట్ అయింది. అడిగినాం, అడిగితే లేదు. మరి ఏం రాసుకపోయినరో ఏం చేసిండ్రో. అంటే డబుల్ వచ్చిన వాళ్ళకి లేదా మనిషి లేని వాళ్ళకి మాత్రమే డిలీట్ చేస్తున్నారు. మీరు ఉండగా కూడా డిలీట్ చేసిండ్రు. మరి అన్ని ఏం చేయాలమ్మా మరి దానికి? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఎవ్వరు లేరమ్మా. అంకులు ఉంటే చనిపోయిండు. ఎవ్వరు, నేను ఒక్కదాన్నే ఉంటాను. నేను ఒక్కలే చేసిండ్రు.
ఇప్పుడు వచ్చారు కదా వాళ్ళని ఏమైనా అడిగారు అసలు? ఏం అడిగితే గాడవో గీడవో అంటారు. నేను ఎటని పోవాలి, నాకు చదువు రాదు ఏం రాదు, ఎటని పోవాలమ్మా నేను? ఒక సపరేట్ పైసలు ఇచ్చి నెట్ షాప్లో చేయించుకుంటాం. మరి ఏం చేయాలి నేను? నాకేం ఓపిక ఉండదు. నాకు బీపీ షుగర్ ఉంటుంది, ఎటో పోవాలంటే నేను చేసుకొని రాలేను కూడా. ఏం చేయాలి చెప్పు? ఎవ్వరు ఇంత విగ్రహం చెప్పారమ్మా, ఎవ్వరు చెప్పారు. ఇంత కూడా గీడ చేస్తారు, గాడ చేస్తారు, ఆ గాడవో గీడవో అంటే ఎటని పోవాలి నేను? ఇది సిటీలో ఏం ఊరా? ఇది పల్లెటూరా? ఏమైతే చెప్పారు, ఆడికి రారు, ఇంత రాసుకోరు, చెయ్యరు, ఏం చెయ్యరు. అసలు లాస్ట్ టైం ఇలా సర్వే లేదు కదా, ఎప్పుడు లేదు. ఏమనిపిస్తుంది అసలు సర్వేని చూస్తుంటే? సర్వేని చూస్తుంటా అంటే ఏది కరెక్ట్ లేకపోతే మాస్ ఉంటోళ్ళకి బాధ అనిపిస్తుంది. నాకు పోయింది కదా, డిలీట్ అయింది కదా, మనిషి నుండి కూడా డిలీట్ అయింది. పోయినసారి మొన్న ఓటు ఏకుంటే అయిందా? నాకెంత బాధ అయింది. ఇగో అమ్మ ఎవ్వరు సరిగా చెప్పరు. ఈ చదువు రాని వాళ్ళకి అంతా వేస్టే ఉంటుంది. ఎన్నో పోయి చేసుకో, గాడవో చేసుకో, గిడవో చేసుకుంటే మాకు ఎరికేనా? ఇంటికాడికి వచ్చి అప్పుడు రాసుకుందరు. ఫస్ట్లో మేము వచ్చిన 2003లో వచ్చినాం మేము ఇక్కడ సికింద్రాబాద్ నుంచి. 2003 నుంచి ఎప్పుడు ఉన్నది ఓటర్ ఐడియా. అది ఏమైంది, మొన్న డిలీట్ అయింది. ఆడ పోతే వేయనీయలే. నాకు ఎంతో బాధ అయింది. ఇంటికి వచ్చి ఏడ్చుకున్నా కూడా నేను కూడా. నీది లేదని చెప్పేసి రావు, పాతది ఉన్నది. అదేం చూపెడుతుంది అంటే అక్కడ చూపెడుతుంది, మహారాష్ట్ర చూపెడుతుంది నా ఓటర్ ఐడి. ఇక్కడ ఉండేటోళ్ళదే గట్ట చూపెడుతుంది అందులో కొట్టంగానే. అప్పుడు ఏం చేయాలి నేను? లాస్ట్కి వచ్చే వారు నాది పోయింది. ఇప్పుడు ఉన్నది, ఇప్పుడు చేయించుకోవాలి. ఇక మరి చేయించుకోవాలి. ఎలక్షన్ల వరకు నేను వేయాలి ఈసారి. నాకు వచ్చిందమ్మా, మా పిల్లలకి ఇద్దరికి రాలేదు. మీ పిల్లలకి ఇద్దరికి రాలేదు. అసలు ఎంతమంది ఉంటారు ఇంట్లో? అంటే మా మనవరాలు, నేను, మా అమ్మాయి, మా పాప. సర్వే చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పుడు సర్వే మొత్తం అంతా కూడా కొత్తగా ఉంది కదా, కొత్తగా అనిపిస్తుంది. ఇంకా మాకు ఏం తెలియదు కదా నాన్న విషయము. దేనికోసం ఇంతగా సర్వే చేస్తారో అర్థం కావట్లేదు. చేస్తే మంచిదే. ఇలా చేస్తే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు తెలిసిపోద్ది. అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఇంటింటికి వచ్చి ఇంటిలో మొత్తం అంతా కూడా వాళ్ళే క్లారిటీగా రాసుకుని వెళ్ళేవారు. లేదు అట్లాంటిది ఏం లేదేమో. అంటే ఓట్ల లిస్టు రాసుకున్నారు, ఓట్లు ఎవరు ఎంతమంది ఉన్నారు అలా రాసుకొని వెళ్ళారు. అంతకన్నా ఇంకేం మమ్మల్ని అడగలేదు, మేమేం చెప్పలేదు వాస్తవానికి. ప్రస్తుతానికి అయితే ఓటర్ ఐడీస్ మాత్రమే తీసుకున్నారు. ఓటర్ ఐడీస్ తీసుకొని లిస్టు తీసుకొచ్చి ఎవరి ఓట్లు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళారు.